Hi everyone, welcome to Cinema Jati YouTube channel. This is the complete entertainment point of view చేయడానికి అండ్ అంటే ఎంటర్టైన్మెంట్ గురించి క్రియేట్ చేసిన ఛానల్ ఇది. అండ్ కంప్లీట్గా సినిమా గురించి సినిమా అప్డేట్స్ అండ్ సినిమా ఆడియన్స్ కోసం మాత్రమే ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు క్యాప్షన్ కూడా రాసి ఉంటుంది చూడండి. ఆడియన్స్ ఆల్వేస్ కింగ్ మేకర్స్ ఫర్ సినిమా అని చెప్పి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ లేనిది సినిమా అనేది బ్రతకదు. కొనేవాళ్ళు లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరు బ్రతకదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు సినిమా గురించి చెప్దామంటున్నా అంటే ఏ సినిమా గురించి అంటే ఇప్పుడు లవ్ మీ అని చెప్పి సినిమా వచ్చింది. ఆ సినిమా మార్నింగ్ చూడడం జరిగింది అనమాట సుదర్శన్ 35mm. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా గురించి కంప్లీట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ టైం నేను ఇట్లా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ రివ్యూగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమిస్తారని కోరుకుంటున్నా. గెట్ స్టార్టెడ్. అండ్ లవ్ మీ కాన్సెప్ట్ సెకండ్ సినిమా ఆశిష్ది రౌడీ బాయ్స్ తర్వాత. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఒక డేరింగ్ ఉన్న ఆయన మైండ్ సెట్ ఏంటంటే చాలా ఇప్పుడు ఏ హీరో సెకండ్ సినిమాకి ఇట్లాంటి హారర్ సబ్జెక్ట్ అనేది ఎంచుకోరు. కానీ ఈ సినిమా చాలా మందికి హారర్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో అండ్ థ్రిల్లర్ జానర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారో ఖచ్చితంగా వాచబుల్ మూవీ. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ వాచ్ చేయొచ్చు ఈ సినిమాని. చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు మీరు. అండ్ పీసీ శ్రీరామ్ సార్ కెమెరా విజువల్స్ గురించి మీకు తెలుసు, ఐ సినిమాలో మనం చూసాం. కానీ ఐ సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మాత్రం వెళ్ళకండి సినిమాకి. ఎందుకంటే ఇది ఒక స్మాల్ బడ్జెట్ ఫిలిం. ఎందుకంటే కొత్త వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక కథని తగ్గట్టుగా ఆయన కెమెరా వర్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది కెమెరా వర్క్. అండ్ ఒక లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీకు అన్లిమిటెడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వదు సినిమా. అందుకని చెప్తున్నా, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైఫ్, ఎందుకంటే చాలా చాలా విషయాలు నేర్పుతుంది ఈ సినిమాలో. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. చాలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు అమ్మాయికి. మంచి భవిష్యత్తు ఉంది. మంచి టాప్ హీరోయిన్ అవుతుందని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. ఎందుకంటే చూసిన డైరెక్టర్లు తనకి మంచి మంచి క్యారెక్టర్లు క్రియేట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా దిల్ రాజు సార్ ఏంటంటే అసలు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడం అంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఎందుకంటే అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పర్సన్ని ఇచ్చి ఈ కథను హ్యాండిల్ చేయని చెప్పి ఒక ధైర్యంతో ఆయన ప్రోత్సహించడం జరిగింది. అది చాలా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మ్యూజికల్ ఎంఎం కీరవాణి గారు చేసే మ్యాజిక్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ అందరూ తప్పకుండా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్, మీరు సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ కావాలి అని కోరుకుంటే సింగిల్ స్క్రీన్ సిస్టమ్ తెలుసు కదా మీకు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్, శ్రీరామ్ థియేటర్, ఇప్పుడు సుదర్శన్ 35mm, ఇంకా చాలా థియేటర్స్ ఉన్నాయి సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ మల్టీప్లెక్స్ లాగా. ఎంతమంది సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ కావాలనుకుంటారో కింద కమెంట్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి. అండ్ అంటే మీరు ఇష్టపడుతున్నారా లేదా సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్. ఎందుకంటే చాలా సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ ఏంటంటే ఎక్కువ మంది జనాలు కూర్చోడానికి స్పేషియస్గా ఉండే ప్లేస్ అది. అలాంటి ప్లేసెస్ని మొత్తం కంప్లీట్గా మల్టీప్లెక్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తారు. మల్టీప్లెక్స్లో రావడం వల్ల ఏంటంటే పేదవాళ్ళు మల్టీప్లెక్స్లో వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. అందుకని చెప్తాను, ఎందుకంటే మీకు మల్టీప్లెక్స్ అంటే ఇష్టమా, సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ ఇష్టమా? ఎందుకంటే సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ మినిమం గ్యారంటీ టికెట్స్ ఉంటాయి. మీకు అలాంటి థియేటర్లు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఖచ్చితంగా సినిమా మాత్రం వన్ టైం అన్న వాచబుల్ మూవీ ఇది. చాలా చాలా బాగుంది. నేనైతే నా రేటింగ్ ఏంటంటే 5 అంటే 5కి 4 ఇస్తాను నేనైతే. నా రేటింగ్, సినిమా గది రేటింగ్. ఓకేనా? అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్ట్ సపోర్ట్.